ఆటోమేటిక్ గా తప్పుడు పోత చేసే వాళ్ళు పెరిగిపోతుంటారు. దేవుడు లేడు అని ఒక వ్యక్తి ధైర్యంగా వచ్చి చెప్తున్నాడు అంటే మార్కెట్ లో, దానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం. మన వాక్యాన్ని నేర్చుకోకపోవడం వల్ల ఈరోజు ఒకడు ముందుకు వచ్చి దేవుడు లేడు, దేవుడు నమ్మితే అది అజ్ఞానము, మూఢనమ్మకం అని వాడు ధైర్యంగా చెప్తున్నాడు అంటే అది మన చేతగాంతాలు. వాక్యం మన దగ్గర ఉంది, కళ్ళ ముందు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇన్నుండి కూడా వాడు డేరుగా వచ్చి దేవుడు లేడని చెప్తున్నాడు అంటే వాడి గట్టిగా చెప్పేవాళ్ళు లేక. ఎవరుకున్నారు దేవుని యొక్క వాక్యం మీద ఎవరికి దృష్టి ఉంది? పిల్లలు బాగా చదివిద్దాం, ఉద్యోగాలు తెప్పిద్దాం, లంచాలను కట్టైనా సరే ఈ ఆలోచన ఉందా కానీ పిల్లలకు పెళ్లి చేద్దాం, ఎంత కట్టమైనా బాధ లేదు, మన దృష్టి మొత్తం దీని మీద ఉందా కానీ వాక్యం నేర్చుకోవాలి, వాక్యం అభివృద్ధి చెందాలి, ఇది ఎక్కడుంది మన దగ్గర? కాబట్టి ఎప్పుడైతే మనలో చూడండి, మనిషికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే మంచి తిండి తిని మంచి ఆరోగ్య సూత్రాలు పాటిస్తే అనారోగ్య సమస్యలు రావు, రోగాలు రావు. మనిషిలో ఎప్పుడైతే ఆహారం తగ్గిపోయి ఆలోచనలు పెరిగి, చాలా మంది పెళ్లి కాలేదనే ఆలోచన, పంట పండలేదనే ఆలోచన, పిల్లలు చదవట్లేదని ఈ విచారాలు, ఇవన్నీ మనసులో ఉంటే వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే తినే తిండి కూడా వంట పట్టదు. ఎప్పుడైతే మనిషికి సరైన ఆహారం ఉండదో, సరైన నిద్ర ఉండదో, ఆటోమేటిక్గా రోగాలు మొత్తం వస్తుంటాయి, ఇంకా స్టార్ట్ చేస్తాయి. జ్వరానికి కూడా లోపువే, జలుబుకు కూడా లోపువే. అంటే మనుషుల్లో బలహీనత అనేది ఒక్కసారి వస్తే ఇక రోగాలు ఆటోమేటిక్ వస్తాయి. అలాగే ఈరోజు మనుషుల్లో అజ్ఞానం పెరిగిపోయినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు. దేవుడు లేడంటాడు, మనిషిని పట్టుకొని దేవుడు అంటాడు, చెట్టును పట్టుకొని దేవుడు అంటాడు, కోతులు పట్టుకొని దేవుడు అంటాడు. ఒక ఆయన ఒక ఊహా సిద్ధాంతం కనిపెట్టాడు. డార్విన్ అనేటువంటి ఒక వ్యక్తి, శాస్త్రవేత్త, ఒక ఊహా సిద్ధాంతం అది సైన్స్ కాదు. అది ఇప్పుడు కూడా దాన్ని సైన్స్ లాగా మనం నమ్ముతా ఉంటారు. ఆయనే స్పష్టంగా ఇది నా ఊహా సిద్ధాంతము, నేను ఊహిస్తున్నాను ఇలాగూ అని ఆయనే చెప్తే, ఈ మూర్ఖులేమో డార్విన్ సిద్ధాంతం అని పేరు పెట్టి ఈ సృష్టి మొత్తం కూడా ఒక పెద్ద పేలుడు సంభవిస్తే ఏర్పాటైందని మూర్ఖంగా నమ్ముతున్నారు. ఇలా చాలా మంది ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి వారు పెరిగిపోతున్నారు. కాబట్టి విశ్వాసం అనేటువంటి పాఠము ఇది మూల పాఠం.